జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరుకి పెద్దగా పరిచయం అయితే అవసరం లేదనుకోండి. సో ఇప్పుడు ఈయన గురించి ఏం మాట్లాడాల్సి వచ్చింది ఎందుకు అంటే, మ్యాటర్ ఏంటి అంటే ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చెయ్యబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఆయన ఎక్కడా కూడా బహిరంగంగా ప్రకటించనప్పటికీ లేదా సన్నిహితుల వద్ద కూడా ఏం మాట్లాడనప్పటికీ కూడా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నారు అనేది ఒక సమాచారం. మరి ఎప్పుడు వస్తారు, ఎప్పుడు రాబోతున్నారు అనేటువంటి విషయాల్లోకి వెళ్తే, అసలు ఈ వార్తలు ఎందుకు వస్తున్నాయి అనేటువంటి దానిలోకి వెళ్తే మనం సింపుల్గా మాట్లాడుకుందాం. 9 జనరల్ ఎలక్షన్స్ టైంలో ఎన్టీఆర్ తెలుగుదేశం తీవ్రంగా ప్రచారం చేశారు. ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే, మనం ఏదో కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆ తర్వాత చిన్నగా ఆయన పార్టీకి దూరం అవుతూ వచ్చారు. టీడీపీ నుంచి ఆయన పూర్తిగా పక్కకు తప్పుకున్నట్లుగానే కనిపిస్తున్నప్పటికీ, ఆయన పని ఆయన ఏదో బిజీగా సినిమాలు చేసుకుంటున్నప్పటికీ, ఏదో ఒక విషయంలో ఏదో ఒక సందర్భంలో ఆయన్ని తెలుగుదేశం శ్రేణులు టార్గెట్ చేయటమో లాగటమో దీంట్లోకి, లేదా సీఎం ఎన్టీఆర్ అని చెప్పి చంద్రబాబు నాయుడు సభల్లో బ్యానర్లు పెట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ గోల చేయటం, ఇవన్నీ మనం గతంలో చూసినవే. గత 5 ఏళ్ళు జరిగినటువంటి సంఘటనల్లో ఎన్నో అంశాల్లో ఎన్టీఆర్ని తీసుకురావటం కూడా జరిగింది. ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన సోదేందుకు, ఇప్పుడు అసలు జరిగింది ఏంటో చెప్పండి. ఇది కదా మీరు అనేది, అదే చెప్పబోతున్నా. ఏంటంటే మ్యాటరు, ప్రస్తుతం ఇటీవల ఒక వార్తలు వచ్చినాయి. ఇది ఎవరో చెప్తే వేరు, ఎన్టీఆర్ అభిమానులే చెప్పినటువంటి అంశం ఏంటంటే ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టబోతున్నారు. ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజల్లోకి వచ్చేటువంటి హక్కు అందరికీ ఉంది. సో మేము కూడా రాబోతున్నాం, ఒక కొత్త పార్టీ ద్వారా ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నాం అని చెప్పి వారు ప్రకటించడం జరిగింది, ఎన్టీఆర్ అభిమానులు. సో ఇక్కడ ఎన్టీఆర్ ప్రమేయం లేకుండా, ఎన్టీఆర్కి తెలియకుండా ఆయన అభిమానులు ఇంత పెద్ద ప్రకటన చేస్తారా అంటే అది నమ్మేటువంటి అంశం కాదు. ఎందుకంటే ఆయనకి తెలియకుండా ఏదో నోటికి వచ్చేసినట్టు ఆయన ఒక పార్టీ పెట్టేస్తున్నాడు, మేము బయటకు వచ్చేస్తున్నాం, రాజకీయాల్లోకి వచ్చేస్తున్నాం అని చెప్పడం అంటే అది చిన్న విషయం కాదు అది. సో ఆయనకి ఎంతో కొంత ఆయన ప్రమేయం ఉంటేనే ఇలాంటి వార్తలు వస్తాయి, లేదంటే రాదు. తర్వాత ఆయన వీటన్నిటికీ ఆయన సమాధానం చెప్పుకోవాలి కదా. ఇప్పుడు ఎన్టీఆర్ పార్టీ పెట్టాలని అభిమానులుగా అనేది వేరు, అది వీళ్ళ కోరిక. లేదు పెడుతున్నాడు, మేము ప్రజాక్షేత్రంలోకి వస్తున్నామని కన్ఫామ్ చేసి అది ఆయన చెప్పినట్టే లెక్క. సో ఇది ఒకటి. ఇక రెండవ అంశం వచ్చేటప్పటికి ఎన్టీఆర్ సోదరి సుహాసిని. సో ఈమె గురించి పరిచయం అవసరం లేదు. హరికృష్ణ గారి కుమార్తె, కుకట్పల్లి నియోజకవర్గంలో గతంలో టీడీపీ తరపున ఆమె పోటీ చేసినటువంటి విషయం కూడా చాలామందికి తెలిసే ఉండొచ్చు. సో ఆమె ఇటీవల ప్రకటించినటువంటి ఒక అంశం ఏంటి అంటే, తారక్ రాజకీయ రంగ ప్రవేశం గురించి చెప్పాలి అంటే ఆయన రాజకీయాల్లోకి వస్తాడు, టైం వచ్చినప్పుడు వస్తాడు. ప్రస్తుతం మూవీస్లో బిజీగా ఉన్నాడు కాబట్టి ఇప్పట్లో రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఆయన వచ్చి తీరుతాడు అనేది ఆమె చెప్పినటువంటి అంశం. సో ఇక్కడ ఎన్టీఆర్కి ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉంది అనేది ఇక్కడ అర్థమవుతున్నటువంటి అంశం. ఖచ్చితంగా వస్తాడు అనేది కూడా ఆయన సోదరే కన్ఫామ్ చేసింది. ఇక మూడవ అంశం ఏంటంటే 2023వ సంవత్సరంలో ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ సన్నిహితుడు, చాలా ఆప్తమిత్రుడు అయినటువంటి రాజీవ్ కనకాల చేసినటువంటి వ్యాఖ్యలు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి అని ఆయన అనుకుంటే ఖచ్చితంగా వస్తాడని, ప్రస్తుతం అలాంటి ఆలోచన అయితే లేదు, బిజీ, భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందని, అలాగే రావాలి అనుకుంటే ఏదో సడన్గా ఎంట్రీ ఇచ్చేసి నేను రాజకీయాల్లోకి వస్తున్నాను అన్నట్టు కాకుండా పక్కా ప్లాన్ తోటే ఆయన వస్తాడు. ఎన్టీఆర్కి రాజకీయ వారసత్వం ఉంది, అలాగే ఆయన గతంలో కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. ప్రజలతో మాట్లాడటం, స్పీచ్ ఇవ్వటం, ఆయన మాట్లాడుతుంటే అలా వింటూ ఉండిపోతారు ఎంతోమంది. సో ఇవన్నీ ఆయనకి తెలిసినటువంటి అంశాలే, కొత్త అయితే ఏం కాదు. సో కాబట్టి ఆయన రాజకీయాల్లోకి వస్తాడు, ఒక 5-6 ఏళ్లలో వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి క్లారిటీ. సో 5-6 ఏళ్ళు అంటే సుమారుగా ఇప్పుడు 2023 నుంచి 5-6 ఏళ్ళు అంటే 2029. సో ప్రస్తుతం 2024-25లో జరుగుతున్నటువంటి పరిణామాలను ఒకసారి గమనించినట్లయితే 2029 ఎన్నికల నాటికి ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం దాదాపుగా ఉండబోతుంది అనేటువంటి అంశాలే కొంచెం గట్టిగా కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి కొన్ని సంఘటనలు, అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే ఎన్టీఆర్ని ఆయన తల్లిగారిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే
దాని తర్వాత ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహం, తెలుగుదేశం పార్టీలో ఆయనకు తగ్గుతున్నటువంటి ప్రాధాన్యత, వరుసగా అన్ని బయటకు వచ్చేసాడు, పార్టీతో సంబంధం లేదు అన్నట్టు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు, ఇవన్నీ వరుస పరిణామాలు కనుక గమనించినట్లయితే ఆయన త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నారా, వచ్చేటువంటి అవకాశం ఉందా అంటే ఉంది అన్నట్టుగానే కనిపిస్తుంది. దాదాపుగా 2029 ఎన్నికల నాటికి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది ఒక అంచనా. సో వస్తే రావచ్చు, లేదంటే ఇంకొంచెం లేట్ అవ్వచ్చు. ఓవరాల్గా ఆయన తప్పకుండా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అది సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పినట్లు కొన్నిసార్లు రావటం లేట్ అవ్వచ్చు కానీ రావటం మాత్రం పక్కా అని. సో ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం మాత్రం పక్కా. అది ఎప్పుడు అనేది త్వరలో తెలిసే అవకాశం ఉంది.